తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను పాలు లేకుండా సేమియా వేయబోతున్నాను. వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. నేనైతే ఒక సేమియా హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, షుగర్ కూడా ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. ఇలా ఒక గంజి పెట్టుకొని ఇందులో ఒక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇది కొంచెం కాగిన తర్వాత, లేకుంటే దీనికి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఆయిల్తో చేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకుందాం మనము. ఇవి కొంచెం దూరగా వేగాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తీసేసుకొని ఇందులో అయితే వాటర్ పోసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ పోసాను. హాఫ్ గ్లాసు సేమియాకు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మరిగించుకుందాం. పాలంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా వాటర్తో కూడా చేసుకోవచ్చు. ఇది పొడి పొడిగా చేసుకుంటేనే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఓన్లీ సేమియా చక్కెర ఉంటే సరిపోతుంది, చేసేసుకోవచ్చు ఇంట్లో. ఎప్పుడైనా పాలు లేవనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. పాలు కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా మనకు ఎసరు వస్తూ ఉంటుంది. ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు సేమియాలు అయితే వేసుకుందాము. సేమియా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో అయితే మనము యాలకుల పొడి వేసుకుందాము. యాలకుల పొడి ఇలా దంచుకొని వేసేసుకోవాలి. యాలకులు వేయలేని అసలు స్వీట్ అనేది చేసుకోము కదా. ఈ విధంగా ఇది మంచిగా దగ్గరకు రావాలి. దగ్గరకు వచ్చిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత షుగర్ అనేది వేసుకుందాము. వేసుకొని కలిపేసుకున్నాము. ఇది ఆరిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది. ఆరిన తర్వాత ఇంకా పొడి పొడిగా లాడాలి. పొడి పొడిగా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే మనం బాదం కిస్మిస్లు అయితే వేసేసుకున్నాము. ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది, ఇలా పొడి పొడి అవుతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. చూసారా దగ్గర పడింది, ఆఫ్ చేసేసుకున్నాము. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంకా ఆరితే ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఈ స్వీటు ఇలా తినేయచ్చు, బాగుంటుంది. చూసారా పొడి పొడిలాడుతుంది. ఇంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. పాలు లేని సేమియా, పొడి పొడిలాడే సేమియా రెడీ అయిపోయింది. చూసారు కదా. మీకు కనుక ఈ సేమియా నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.